వేసవకాలం సెలవులు వచ్చాయంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఊరి. మన చిన్నప్పుడు కూడా ఏంటంటే సెలవులు వచ్చాయంటే చాలు అలాగా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. తోటలో వెంబడి తిరుగుతూ చక్కగా చేతికి అందిన కాయలన్నీ కోసుకుంటూ తింటూ, జామకాయలని, మామిడికాయలని, ఈతకాయలని, వేసవకాలంలో అవి దొరుకుతాయి కదా ఎక్కువగా, అవి తింటూ ఎంజాయ్ చేస్తూ అయితే చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చేస్తాయి. ఎంత బాగుంటుంది వేసవకాలం సెలవులు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు. ఇక్కడ మా పిల్లలు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అలాగే మా మేనకోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయి కదా, ఫుల్గా ఆడుకుంటారు. అలసిపోయే వరకు ఆడుకుంటూనే ఉంటారు. ఇక్కడ అసలు ఏ భయమే ఉండదు ఎలా తిరిగి వచ్చినా. ఎందుకంటే తోటల్లో కదా, సిటీలో అయితే కొంచెం భయం వేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ కొబ్బరి తోటలు అవి కనిపిస్తున్నాయి కదా, చక్కగా కొబ్బరి తోటలని, ఇంటి ముందు కూడా చాలా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లలో అసలు ఫుల్గా ఆడుకుంటారు. నేను ఎక్కువ తీయడానికి కూడా నాకైతే కుదరలేదు. నేను కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడుకున్నాను. నేను, మా తమ్ముడు, మా మరుదులు మేమందరం కూడా ఫుల్గా కబడ్డీ అని ఇలాగా చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాము. అందుకని నేను ఎక్కువ వీడియో తీయడానికి కూడా కుదరలేదు. తీసినంత వరకు అయితే నేను ఈ వీడియో పెడుతున్నా. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఏంటి అంటే మా నాన్న ఆవకాయ కారం పెట్టాలి. ఎందుకంటే వర్షాలు పడిపోతున్నాయి. రాళ్ళు పడితే ఏంటంటే ఆ మామిడికాయలు ఆవకాయ కారం పెట్టడానికి పని చేయవు కదా, అందుకని వెళ్ళిన వెంటనే ఏంటంటే ఇంకా ఆవకాయ ఇక్కడ ఏంటంటే సౌండ్ అయితే ఆఫ్ చేశాను. బయట నుంచి వేరే పాటలు ఇవి వినిపిస్తున్నాయి, కాపీరైట్ ఏమైనా వస్తుందని అయితే ఆఫ్ చేశాను. అయితే ఏంటంటే మా వదిన పాలు తీస్తుంటే నేను తీస్తాను అనుకుంటే మా వదిన లేపేసి అయితే నేను కూర్చున్నాను. ఏదో ట్రై చేశాను కానీ నా వల్ల అయితే అవ్వలేదు. కొంచెం సేపు వరకు తీసేసేసి ఇంకా నువ్వే తీసుకో అనుకుంటే తనకైతే ఇచ్చేసాను. ఎందుకంటే నాకు ఇది అలవాటు లేకపోవడం వల్ల అయితే తీయలేదు. కంటిన్యూగా 4-5 సార్లు తీస్తే ఇంకా మళ్ళీ అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ సైకిల్ కోసం అయితే కొట్టుకుంటున్నారు. పట్టుకున్న అబ్దాలా అవుట్ అయిపోయాడు ధనుష్. ధనుష్ అదేమయ్యా అరే ఇటీ రా చెప్పే ఇక్కడ కలర్ లేదు. కలర్ కలర్ నేమ్